చేసినటువంటి మా డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్ళ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నా ఫస్ట్ సినిమా హీరో జగపతి బాబు గారు, నా ఫస్ట్ హీరో. ఇక పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయన్ని బడా అని పిలవాలి కానీ చోటా అంటారు. మా చోటా సార్ వెరీ స్వీట్ అండ్ చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న అంత పెద్ద రేంజ్లో ఉన్న చోటా సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు. ఈ నలుగురు ఈ సినిమాకి 4 పిల్లర్స్. ఈ నలుగురు లేకపోతే ఈ సినిమా లేదు. సో 4 సైడ్స్ 4 పిల్లర్స్ ఉంటే డైరెక్టర్గా నువ్వు ఎక్కడా అని అడగచ్చు. సో మధ్యలో ఉన్నాను నేను. వీళ్ళందరూ నన్ను నా పనిని తగ్గిస్తూ నన్ను ప్రొటెక్ట్ చేస్తూ నా స్టాండ్ని పెంచడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో ట్రై చేశారు. కొంచెం అనలైజ్ చేస్తాను. ఫస్ట్ జేబీ గారు. ఈ స్క్రిప్ట్ని నేను ఒక 3 years నుంచి జేబీ గారితో డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఐడియా జేబీ గారిదే, జగపతి గారిది. ఆయన ఒకరోజు పిలిచి ఆయన ఇంటికి నన్ను, వంశీ ఈ కాన్సెప్ట్తో మనం ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. దాన్ని నేను కూర్చొని వర్కౌట్ చేశాను. అలా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ అవుతూ అది ఈ స్టేజ్కి వచ్చింది. అయితే ఈ స్టోరీ రెడీ అయిన తర్వాత తమ్మారెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక డ్రాస్టిక్ చేంజ్ చెప్పారు. అదే టైంలో జేబీ గారు కూడా ఒక డ్రాస్టిక్ చేంజ్ చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగి ఇప్పుడున్న వదల అన్న స్టేజ్కి వచ్చింది. సో కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాకి పేరుకి నేను డైరెక్టర్ అయి ఉండొచ్చు, కానీ నాకంటే ముందు ఫస్ట్ డైరెక్టర్ జేబీ గారు. సో సెకండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి గారు. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత మొత్తం సెటప్ అంతా రెడీ అయిన తర్వాత దాన్ని అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక చేంజ్తో తమ్మారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. తర్వాత ఇప్పుడు చోటా గారు. చోటా గారు లేకపోతే నిజంగా 100% ఈ సినిమా లేదు. ఎందుకంటే మేము అనుకున్నది వేరు, మేము చూసింది వేరు, మేము ఊహించుకున్నది వేరు. చోటా గారు మాకు ఇచ్చిన విజువల్ అవుట్పుట్ ఎక్స్ట్రాఆర్డినరీ, అద్భుతం అది. సో ఆయన లేకపోతే కూడా ఈ సినిమా లేదు. ఇంకా మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు. కిషోర్ గారు ప్రొడ్యూసర్గా కంటే ఒక హార్ట్ టచింగ్ పర్సన్గా, ఒక జెన్యూన్ పర్సన్గా, ఒక సిన్సియర్ పర్సన్గా, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న పర్సన్గా నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక పర్సన్ లాగా నాకు ఆయన చాలా తక్కువ పరిచయంలోనే గుర్తుండిపోయారు. పెద్దలు తమ్మారెడ్డి గారు నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ చేశారు జేబీ గారితో కలిసి. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఉండటం వలన ఓన్లీ బికాజ్ ఆఫ్ కిషోర్ సార్ నేను ఈరోజు ఈ సినిమాలో డైరెక్టర్ అన్న పేరుతో ఉన్నాను. సో ఇంతమంది ఈ నలుగురు పిల్లర్స్ నా పని చాలా ఈజీ చేశారు. సో ఏంటంటే ఈ సినిమాకి నేను కాదు, నాతో పాటు ఈ నలుగురు డైరెక్టర్స్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో నెక్స్ట్ ఆర్టిస్టులు లయ గారు అండ్ హృతిక. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో వాళ్ళ కెరియర్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తాం. పోటీ పడి నడిచారు ఇద్దరు. 100% అది మీరు చూస్తారు, టీజర్లో ఫీల్ అయి ఉంటారు, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారు. సో ఈ సినిమాకి ఇందాక చోటా గారు అన్నట్టు అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. డెఫినెట్గా చాలా మంచి మ్యూజిక్, చాలా అద్భుతం. సో ఇలా అన్నీ కలిసి వచ్చి పిల్లల దగ్గర నుంచి అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి
కష్టపడి చేసిన సినిమా ఇది. ఇక సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మనం కాదు సినిమా మాట్లాడాలి. అండ్ ఒక రిక్వెస్ట్తో నేను ముగిద్దాం అనుకుంటున్నాను. ఈ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కాంబినేషన్ జేబీ గారు, మా హీరో జేబీ గారు, తమ్మారెడ్డి గారు, మా సార్ చోటా సార్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు, ఈ నలుగురితోనూ నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నాను. నలుగురు కాంబినేషన్ కాదండి, ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తున్నారు వీళ్ళు. జేబీ గారితో డైరెక్ట్గా ఒక సినిమా నెక్స్ట్ నేను చేయాలనుకుంటున్నాను, ఆయన్ని ఒప్పిస్తాను. అలాగే తమ్మారెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తాను, కిషోర్ గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తాను, చోటా సార్ నేను కలిసి వేరే సినిమా చేసుకుంటాం. సార్ మన ఇద్దరం కలిసి వేరే సినిమా అంటున్నాను సార్. ఆ సెపరేట్గా చేయాలని అనుకుంటున్నాను సార్. లేకపోతే ఏంటంటే ఇంతమంది పవర్ఫుల్ పీపుల్ వచ్చేసరికి చెప్పాను కదా సార్, 5వ పిల్లర్లా ఉన్నాను అనమాట నేను. 5వ పిల్లర్కి పవర్ లేదు సార్, అందుకని. సో ఇంకా సార్ నలుగురు హీరోస్ సార్. నా ఫస్ట్ సినిమా హీరో, నలుగురు హీరోలు నేను వెళ్ళను, నన్ను డామినేట్ చేస్తున్నారు. అందుకనే సెపరేట్గా చేద్దామని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను సార్. యా సార్. అమ్మో, పెద్ద ప్లానింగే. ఏది ఏమైనా కానివ్వండి, కానీ మీరు ఏవైతే సినిమాలు చేస్తారో వాటన్నిటి ఈవెంట్లకి హోస్ట్గా మాత్రం నన్నే పెట్టుకోండి. యా ఆబ్వియస్లీ. సాక్షి ఉంటారు కదా అప్పుడు. సో ఇది పరిస్థితి. ఇంకా మనం మాట్లాడక్కర్లేదు, సినిమా మాట్లాడుతుంది. ఇంకా లయ గారు ఇచ్చిన ఎఫర్ట్కి, హృతిక గారు ఇచ్చిన ఎఫర్ట్కి, ఇంకా మిగిలిన ఆర్టిస్టులు రవివర్మని, ఇంకా అందరూ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో, అందరికీ స్పెషల్గా వాళ్ళ ఎఫర్ట్ కోసం నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఈ 4 పిల్లర్స్ వెరీ డేంజరస్ పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్కి లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటానని, లైఫ్ లాంగ్ వాళ్ళతో సెపరేట్గా సినిమాలు చేస్తానని నేను రిక్వెస్ట్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, ఎవరిని వదలా. దట్స్ సో అమేజింగ్ వంశీ గారు. ఆల్ ద బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ వదలా ఇన్ థియేటర్స్.